హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం నవంబర్ 21వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. కొలీజియంకి సంబంధించి మనకి సుప్రీంకోర్టులోను హైకోర్టులోను జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు కొలీజియం యొక్క సిఫార్సుల మేరకి అపాయింట్ చేయడం జరుగుతుంది, అవునా? అలా కొలీజియం సిఫార్సులకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అన్నటువంటిది మేము సిఫార్సు చేస్తూ ఉంటే కొన్ని పేర్లకే ఆమోదం చెప్తూ ఉన్నారు, వాళ్ళకి నచ్చిన పేర్లను ఎంపిక చేస్తూ ఉన్నారు, ఈ విధానం అనేది కరెక్ట్ కాదు అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్తోంది. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అలాగే హైకోర్టు కొలీజియంకి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ అనేవి మనం చూడాలి. అందులో ఒకటి సుప్రీంకోర్టు కొలీజియంలో, ఇవి రెండు కొలీజియంకి సంబంధించినటువంటివి. సుప్రీంకోర్టు కొలీజియంలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు అంటే ఒక సిజేఐ అలాగే 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి, ఒక సిజేఐ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఈ సుప్రీంకోర్టు కొలీజియంలో భాగస్వాములుగా ఉంటారు. అదే హైకోర్టుకు వచ్చేసరికి హైకోర్టు చీఫ్ జస్టిస్ అలాగే 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఇందులో సభ్యులుగా ఉంటారు. అలాగే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ అన్నటువంటిది మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 124లో ఉన్నటువంటి క్లాజ్ 2, ఈ క్లాజ్ 2 కింద జడ్జెస్ అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. అదే హైకోర్టుకు వచ్చేసరికి ఆర్టికల్ 217 కింద ఉన్నటువంటి క్లాజ్ 1 ప్రకారం హైకోర్టు జడ్జెస్ని నియమించడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ హైకోర్టు జడ్జెస్ని కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ని కానీ నియమించేది ఎవరు అంటే ప్రెసిడెంట్. ఇది కూడా గుర్తుంచుకోవాలి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటన్నింటి గురించి కూడా క్వశ్చన్స్ అడగచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఖలిస్తానీ ఉగ్రవాది అయినటువంటి గురు పత్వంత్ సింగ్ పన్ను, ఇతని మీద ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లేదా జాతీయ దర్యాప్తు సంస్థ అంటాము, ఈ సంస్థ కేసు నమోదు చేయటం జరిగింది. అంతేకాదు ఇతనికి సంబంధించినటువంటి 6 ఫర్ జస్టిస్ అనేటటువంటి సంస్థ మీద కూడా కేసుని నమోదు చేయటం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి, ఎయిర్ ఇండియాలో ప్రయాణికులకి ప్రమాదం అనేది పొంచి ఉంది అన్నట్టుగా బెదిరింపులకు పాల్పడ్డారు ఈ వ్యక్తి. అందుకే ఇతని మీద కేసు అనేటటువంటిది నమోదైంది. మరి ఈ నేపథ్యంలో ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటాం. 2009వ సంవత్సరంలో దీన్ని ఫామ్ చేయటం జరిగింది. అంటే 2008లో టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి జరిగిన తర్వాత ఆ నేపథ్యంలో ఈ ఎన్ఐఏ అన్నటువంటిది ఫామ్ అయింది. ఇది మన భారతదేశంలో ఈ కౌంటర్ టెర్రరిజంకి సంబంధించినటువంటి ఏజెన్సీ ఏది అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇది దేని కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఇది పనిచేస్తుంది. ఇది మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా టెర్రర్ రిలేటెడ్ క్రైమ్స్ ఏవైనా జరిగితే వాటికి సంబంధించి ఇన్వెస్టిగేట్ చేసేటటువంటి ఆ యొక్క పవర్ అనేటటువంటిది ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2+2 చర్చలు, 2+2 డైలాగ్ అనేసి పిలుస్తుంటాం. మనకి ఆస్ట్రేలియాకి మధ్య ఇప్పుడు 2+2 చర్చలు అనేవి జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 2 దేశాలు ఏమని నిర్ణయించుకున్నాయి, 2 దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం అనేది బలంగా ఉంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రత అనేటటువంటిది ఉంటుంది. అంతేకాదు నౌకల నిర్మాణానికి సంబంధించి, విమానాల నిర్వహణకి సంబంధించి, విమానాల యొక్క మరమ్మతులు, నౌకల యొక్క మరమ్మతులు, ఈ అన్ని రంగాల్లో కూడా 2 దేశాల మధ్య భాగస్వామ్యం అనేటటువంటిది ఉండాలి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, సబ్మెరైన్స్ జలంతర్గాములు అంటాం అవి కానివ్వండి, డ్రోన్లకు సంబంధించి, సైబర్ రంగాలకు సంబంధించి 2 దేశాలు సహకరించుకోవాలి అన్నట్టుగా 2 దేశాలు కలిసి నిర్ణయించుకోవటం జరిగింది. అంతేకాదు హైడ్రోగ్రఫీ మీద సహకారం కానివ్వండి, గాల్లో విమానాలకి ఇంధనం నింపటం కానివ్వండి, ఇలాంటి అంశాల్లో కూడా 2 దేశాల మధ్య భాగస్వామ్యం కోసం చర్చలు అనేవి జరుగుతున్నాయి. అవి ఇప్పుడు తుది దశలో ఉన్నాయి. సో మనం చూస్తే రీసెంట్గా యుఎస్తో కూడా ఇలాగా 2+2 డైలాగ్ అన్నటువంటిది జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అర్జెంటీనాలో జరిగినటువంటి అధ్యక్ష ఎన్నికల్లో జేవియర్ మిలీ ఇతను విజయం సాధించడం జరిగింది. మొత్తం 99.4% ఓట్లు పోలయ్యాయి. అంటే చూడండి ఓటింగ్ రేట్ అన్నటువంటిది ఎంత ఎక్కువగా ఉంది అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇందులోకి వచ్చేసరికి ఇతనికి 55.7% ఓట్లు అనేవి వచ్చాయి. ఇతను ప్రత్యర్థికి 44.3% ఓట్లు అనేవి వచ్చాయి. మనం చూస్తే 1983వ సంవత్సరం తర్వాత ఇంత మెజారిటీతో గెలుపొందటం అన్నటువంటిది ఇదే మొదటిసారి. సో ఈ నేపథ్యంలో అర్జెంటీనా మ్యాప్ అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. అర్జెంటీనా మ్యాప్ని అడగచ్చు. మనం చూస్తే రీసెంట్గా అర్జెంటీనాకి ఇక్కడ చూడండి, ఇటేమో పసిఫిక్ ఓషన్, ఇటేమో అంటార్కిటిక్ ఓషన్ అన్నటువంటిది ఉంది, ఇటేమో ఉరుగ్వే, బ్రెజిల్, పరాగ్వే, బొలీవియా,
అలాగే చూడండి కింద ఫాల్క్లాండ్ ఐలాండ్స్ అన్నవి ఉన్నాయి. దీని కిందనే దగ్గరలోనే అంటార్కిటికా అన్నటువంటిది ఉంటుంది. మనం రీసెంట్గా అంటార్కిటికాలో బర్డ్ ఫ్లూ అనేటటువంటిది వచ్చింది అన్నటువంటి నేపథ్యంలో ఈ మ్యాప్ని చూసాము, మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సో గుర్తుంచుకోవాలి అర్జెంటీనా. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అర్జెంటీనాకి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైంది ఎవరు? జేవియర్ మిలీ. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఐక్యరాజ్య సమితి నివేదికకి సంబంధించి. దేనికి సంబంధించింది ఇది అంటే భూతాపం, గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి. గ్లోబల్ వార్మింగ్ వేరు, క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది వేరు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ మరింత ఎక్కువ అయితే వాతావరణంలో అది గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తుంది. గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపం అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ గ్లోబల్ వార్మింగ్ మరింత పెరగటం వల్ల అది క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పులకు దారితీస్తుంది. సో గ్లోబల్ వార్మింగ్ వేరు, క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది వేరు. మరి ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి నివేదిక ఏం చెప్తోంది? మనకి పారిశ్రామికీకరణకి అంటే ఇండస్ట్రియలైజేషన్ రాక ముందు నాటితో పోలిస్తే 2.5 నుంచి 2.9 డిగ్రీల సెల్సియస్ మేరకి మన భూతాపం పెరిగే అవకాశం అనేటటువంటిది ఉంది అన్నట్టుగా చెప్తోంది. మనం చూస్తే 2015వ సంవత్సరంలో ప్యారిస్ అగ్రిమెంట్ లేదా ప్యారిస్ ఒప్పందం అన్నటువంటిది మనం కుదుర్చుకున్నాం. అందులో లక్ష్యంగా ఏమని పెట్టుకున్నాము? ఈ శతాబ్దం చివరి నాటికి టెంపరేచర్ని 1.5 డిగ్రీల సెల్సియస్కి పరిమితం చేయాలి అనేసి. కానీ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఈ ఇండస్ట్రియలైజేషన్ ముందు నాటితో పోలిస్తే ఇది 2.5 నుంచి 2.9% ఎక్కువ నమోదవుతుంది అన్నట్టుగా ఇక్కడ ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అందులోనూ ఇక్కడ చూడండి, ఈ దశాబ్దం చివరి నాటికి కర్బన ఉద్గారాల్ని 42% మేర తగ్గించుకోవటానికి అన్ని దేశాలు ఈ ప్యారిస్ ఒప్పందంలో భాగంగా అంగీకరించాయి కూడా. అయితే బొగ్గు, చమురు, గ్యాస్ వినియోగం వీటన్నింటి వల్ల లాస్ట్ ఇయర్ గ్రీన్ హౌస్ వాయువులు అనేది 1.2% మేర పెరిగాయన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది. అంతేకాదు ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి సెప్టెంబర్ నాటికి ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రతల్లో 1.5 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల అనేటటువంటిది నమోదైంది. అలా నమోదైనటువంటి సందర్భాలు 86 రోజుల్లో చోటు చేసుకున్నాయి అన్నట్టుగా చెప్పారు. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఈ గ్లోబల్ వార్మింగ్ని లేదా భూతాపాన్ని నివారించడానికి ఏ దేశాలైతే ఇలా వివిధ రకాలుగా కర్బన ఉద్గారాలను ఇదిగో మేము ఇంతకు తగ్గించుకుంటామని లక్ష్యంగా పెట్టుకున్నాయో దానిని పాటించటానికి, ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి మరింతగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా ఈ నివేదిక యొక్క సారాంశం. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మిస్ చేసుకోకూడదు. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా ఒక నోట్స్గా నీట్గా చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మన దేశ ఆర్థిక వ్యవస్థకి ముప్పు అనేటటువంటిది ఉంది అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పటం జరిగింది. అంటే గుర్తుపెట్టుకోవాలి చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనీ లాండరింగ్ కేసులు అనేవి పెరిగే అవకాశం అనేటటువంటిది ఉంది. కాబట్టి దర్యాప్తు సంస్థలు అనేవి చాలా అప్రమత్తంగా ఉండాలన్నట్టుగా సుప్రీంకోర్టు హెచ్చరించింది. మరి ఈ నేపథ్యంలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అవునా? ప్రతి సంవత్సరం ఈ క్లైమేట్ చేంజ్ కానివ్వండి, గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఉమెన్ ఎంపవర్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా రెగ్యులర్గా న్యూస్లో ఉండేవే అవునా? సో వీటికి సంబంధించి మనం ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా కూడా ఆన్సర్ చేయగలిగేలాగా ఉండాలి. నెక్స్ట్ చూడండి, తుర్కియే. ఇంతకుముందు టర్కీ, ఇప్పుడు తుర్కియే. ఈ తుర్కియే నుంచి మన భారతదేశానికి వస్తున్నటువంటి గెలాక్సీ లీడర్ అనేటటువంటి నౌకని యెమెన్ దగ్గర హౌతీ రెబెల్స్ హైజాక్ చేయటం జరిగింది. అయితే ఇందులో మా పాత్ర ఏదీ లేదు అన్నట్టుగా ఇక్కడ ఇరాన్ చెప్పటం జరిగింది. హౌతీ రెబెల్స్ ఏమో అవును మేమే హైజాక్ చేశాము అన్నట్టుగా ప్రకటించారు కూడా. అయితే ఇక్కడ ఏంటి, ఇజ్రాయలీల మీద ఆల్రెడీ యెమెన్ హౌతీలు దాడులు చేస్తూనే ఉన్నారు. మనం ఆల్రెడీ ఇంతకుముందు న్యూస్లో చదువుకున్నాం అవునా? అయితే దీనికి సంబంధించి హౌతీలు అంటే ఎవరు అంటే యెమెన్ గవర్నమెంట్తో ఆల్రెడీ ఈ హౌతీ రెబల్ గ్రూప్ అన్నటువంటిది దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా సివిల్ వార్ని అక్కడ రన్ చేస్తుంది. మనం చూస్తే నార్థన్ యెమెన్లోకి వచ్చేసరికి ఈ హౌతీస్ యొక్క బలం అనేటటువంటిది చాలా ఉంది. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక మిలిటెంట్ గ్రూప్ అనమాట హౌతీస్ అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అంకురాలు అంటే స్టార్టప్స్ వల్ల ఆర్థిక అభివృద్ధి అనేది మరింతగా వస్తుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మన భారతదేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎలా ఉంది అంటే మనది 3rd లార్జెస్ట్ ఎకోసిస్టమ్ ఈ యొక్క స్టార్టప్స్కి సంబంధించి. అంతేకాదు ఇన్నోవేషన్ క్వాలిటీకి సంబంధించి మన భారతదేశం టాప్లో 2nd పొజిషన్లో ఉంది. మనం చూస్తే 2015వ సంవత్సరం నుంచి 2022-23 ఆ పీరియడ్ మధ్య చూసుకుంటే ఇండియన్ స్టార్టప్స్కి సంబంధించి ఫండింగ్ అనేటటువంటిది అంటే ఇండియన్ స్టార్టప్స్లో ఫండింగ్ అన్నటువంటిది దాదాపు 15 రెట్లు పెరిగింది.
అదే ఇన్వెస్టర్స్ ఎవరైతే స్టార్టప్స్లోకి వస్తూ ఉన్నారో వాళ్ళ సంఖ్య 9 రెట్లు పెరిగింది. అలాగే స్టార్టప్ ఇంక్యుబేటర్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టార్టప్ ఇంక్యుబేటర్స్ కూడా దాదాపు 7 రెట్లు పెరిగాయి. అంతేకాదు మనం చూస్తే దాదాపు 100కు పైగా యూనికార్న్స్ అన్నటువంటివి మన భారతదేశంలో ఉన్నాయి. యూనికార్న్ అంటే ఏంటి? ఏ స్టార్టప్ యొక్క వాల్యూ అనేటటువంటిది $1 బిలియన్ దాటి ఉంటే వాటిని యూనికార్న్స్ అనేసి పిలుస్తారు. సో ఈ యూనికార్న్స్ వీటికి సంబంధించి కొన్ని టర్మ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి స్టార్టప్స్కి సంబంధించి. అందులో ఒకటి వచ్చేసరికి డెకాకార్న్ అన్నటువంటిది, అంటే వాటి యొక్క వాల్యుయేషన్ అన్నటువంటిది 10 బిలియన్ US$ దాటి ఉంటుంది. అదే తర్వాత యూనికార్న్ అన్నటువంటిది, యూనికార్న్ అంటే ఏంటి? $1 బిలియన్ వాల్యుయేషన్ని అది దాటి ఉండాలి. మూడవది గజల్స్ అంటాము. గజల్స్ అంటే ఏంటి? స్టార్టప్స్ ఏవైతే నెక్స్ట్ 3 ఇయర్స్లో ఈ యూనికార్న్ స్టేటస్ని పొందేటటువంటి అవకాశం ఉంటుందో వాటిని గజల్స్ అనేసి పిలుస్తాము. అలాగే చీతాస్ అంటామన్నమాట. చీతాస్ అంటే ఏంటి? ఏవైతే నెక్స్ట్ 5 ఇయర్స్లో ఈ యూనికార్న్ స్టేటస్ని పొందగలిగే కెపాసిటీని కలిగి ఉంటాయో వాటిని చీతాస్ అనేసి, ఇవన్నీ స్టార్టప్స్లో ఉన్నటువంటి రకాలు. సో ఎప్పుడైనా ఈ వర్డ్స్ వచ్చినప్పుడు ఏంటివి కొత్తగా అన్నట్టుగా మనం చూసుకోవద్దు. అయితే ఇక్కడ మనం ఇండియన్ స్టార్టప్స్కి సంబంధించి చూసుకుంటే ఏమేమి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఫండింగ్కి సంబంధించి ఛాలెంజ్ అనేది ఉంది. రెవెన్యూ జనరేషన్ అనేటటువంటిది సరిగ్గా ఉండట్లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేవి సరిగ్గా లేదు. అలాగే ఈ ట్యాక్స్ రెజీమ్ కానివ్వండి, రెగ్యులేషన్స్ కానివ్వండి, బ్యూరోక్రసీలో రెడ్ టేపిజం కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఇష్యూస్గా ఉన్నాయి. మరి స్టార్టప్స్ని మరింత పెంపొందించాలన్నట్టుగా గవర్నమెంట్ ఎప్పటి నుంచో వివిధ రకాల ఇనిషియేటివ్స్ని అమలు చేస్తుంది. అందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి వచ్చేసరికి నిధి అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. నిధి అంటే ఏంటి? నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్నెసింగ్ ఇన్నోవేషన్స్ అంటాము. రెండవదేమో సియాప్ అంటే స్టార్టప్ ఇండియా యాక్షన్ ప్లాన్ అంటాము. అలాగే ప్రారంభ్ అన్నటువంటి సమ్మిట్ని కూడా స్టార్టప్స్కి సంబంధించి యంగ్ మైండ్స్కి ఒక ప్లాట్ఫామ్గా క్రియేట్ చేయటం జరిగింది. అలాగే నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ అనేసి ఇస్తూ ఉంటారు. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అన్నటువంటిది మనకి అమలు చేస్తున్నారు. అలాగే ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్కి సపోర్ట్ ఇచ్చేటటువంటి స్టేట్స్కి ర్యాంకింగ్ అనేది ఇవ్వటం, ఇవన్నీ కూడా మన దేశంలో అంకురాలు లేదా స్టార్టప్స్ని ప్రోత్సహించడానికి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. స్థూలకాయం లేదా ఊబకాయానికి సంబంధించి ఒబెసిటీ అంటాము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఒబెసిటీ అంటే ఏంటి. అలాగే ఈ ఒబెసిటీకి సంబంధించి 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అన్నటువంటిది ఏం చెప్పింది? అలాగే ఈ ఒబెసిటీ అన్నటువంటిది మన దేశంలో ఎందుకు పెరుగుతోంది? దాని యొక్క రీజన్స్ ఏంటి? దీన్ని ఎలా తగ్గించవచ్చు? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబెసిటీ అంటే ఏంటి? మనం చూస్తే ఇప్పుడు మన దేశంలో ప్రతి 4గురిలో ఒకరు ఈ స్థూలకాయం బారిన పడుతూ ఉన్నారు. అయితే మనకి 5వ కుటుంబ ఆరోగ్య సర్వే అంటే 5th నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అన్నటువంటిది ఏం చెప్పింది? నడుము చుట్టుకొలత ఆధారంగా ఊబకాయాల సంఖ్య ఎంత ఉంది అన్నట్టుగా వెల్లడించింది. దీని ప్రకారం చూస్తే మన భారతదేశంలో పురుషుల కన్నా మహిళల్లోనే ఊబకాయం అనేటటువంటిది ఎక్కువగా ఉంది. మనం గమనిస్తే 30 నుంచి 49 సంవత్సరాల వయసు మహిళల్లో ప్రతి 10 మందిలో 5-6 ఇలా ఒబెసిటీ బారిన పడినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటి? మనం చూస్తే ల్యాండ్సెట్ రిపోర్ట్ ప్రకారం 34% ఇండియా పాపులేషన్ వచ్చేసరికి ఇలాగా వాళ్ళకి సరైనటువంటి పోషకాహారం లేక ఒబెసిటీ బారిన పడుతూ ఉన్నారు అన్నటువంటిది. మరి దీనికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటి? అందులో ఒకటి మన యొక్క లైఫ్ స్టైల్ అనేసి మనం చెప్పచ్చు. అంటే డైటరీ హ్యాబిట్స్ అనేటటువంటివి మారుతూ ఉన్నాయి దానివల్ల. అలాగే హెక్టిక్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? లంచ్కి కానీ డిన్నర్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ ఒక ఫిక్స్డ్ టైమింగ్ అనేటటువంటిది ఉండదు. కొంతమంది చాలాసార్లు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తూ ఉంటారు, డిన్నర్ని స్కిప్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటి వల్ల కూడా తగ్గడం పక్క నుంచి ఒబెసిటీ అనేటటువంటిది ఓవర్ వెయిట్ అన్నటువంటిది వస్తుంది. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్, ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి మ్యాగీకి సంబంధించి ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి. మ్యాగీ కాంట్రవర్సీ అనేది చాలా నడుస్తూ ఉంటుందండి. అంతేకాదు ఇక్కడ ఫుడ్లో కూడా చాలా వరకు పెస్టిసైడ్స్ని వాడుతూ ఉండటం, కెమికల్ ప్రిజర్వేటివ్స్ని వాడుతూ ఉండటం, వాటి వల్ల కూడా ఈ ఒబెసిటీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అంతేకాదు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కూడా. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎందుకు అంటే మనం చూస్తే పొల్యూషన్ అనేది పెరుగుతోంది. దానివల్ల కార్సినోజెనిక్ ఏజెంట్స్ అనేవి, ఎలిమెంట్స్ అనేవి ఎయిర్లోకి విడుదలవుతూ ఉండటం, వాటి నుంచి మనుషుల్లోకి రావటం,
దానివల్ల మనము రోగాల బారిన పడటం, క్యాన్సర్ల బారిన పడటం, వీటి వల్ల కూడా చాలా వెయిట్ గెయిన్ అయ్యేటటువంటి అవకాశం అనేటటువంటిది కూడా ఉంది. మరి దీన్ని ఎలా తగ్గించవచ్చు అంటే, ఒకటి జంక్ ఫుడ్ తగ్గించుకోవటం, లేదంటే స్కూల్స్లో ఈ పీటీ పీరియడ్ అనేది తీసుకురావటం, అలాగే స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింతగా పెంచటం, అలాగే ఆర్టీఈ చట్టానికి సంబంధించి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయటం, పార్కులు, ఓపెన్ స్పేసెస్ని కాలనీస్లో ఇలాగా అంటే అర్బన్ ప్లానింగ్ అనేటటువంటిది నీట్గా చేసుకోవటం వల్ల ఈ వీడియో గేమ్స్, కంప్యూటర్ గేమ్స్, ఇలా ఇండోర్ గేమ్స్కి ఎక్కువగా అంటే ఇండోర్ యాక్టివిటీస్కి ఎక్కువగా పరిమితం అవ్వకుండా అవుట్డోర్ యాక్టివిటీస్ మీద కూడా అప్పుడు చిల్డ్రన్ ఫోకస్ చేసే అవకాశాలు అనేవి ఉన్నాయి. అలాగే పేరెంట్స్ని కూడా వాళ్ళ పిల్లలతో ఆడుకునేలాగా మోటివేట్ చేయటం, అలాగే యాక్టివ్గా యోగా కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, వీటిలో ఇన్వాల్వ్ చేయటం, స్పోర్ట్స్ కాంపిటీషన్ని పెంచటం, ఇలాంటివన్నీ చేయొచ్చు. అలాగే అడల్ట్ ఒబిసిటీ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. స్వచ్ఛ భారత్ అభియాన్ కావచ్చు, అలాగే అడల్ట్ గేమ్ కాంపిటీషన్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ యోగా డే అనేసి యోగాకి సంబంధించి ఆఫీస్లో కూడా ఫిక్స్డ్ అవర్స్ అనేసి పెట్టడం, లేదా ఫిక్స్ యోగా డేస్ అనేసి పెట్టడం, ఇలాంటివి చేయటం ద్వారా కూడా తగ్గించవచ్చు. ఇవన్నీ కూడా గమనించాలి. మ్యాక్సిమం రిస్క్ ఏజ్ అన్నటువంటిది ఇక్కడ 28 నుంచి 38 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. అయితే యావరేజ్ పర్సన్ హెల్దీగా 26 ఇయర్స్ నుంచి 38 ఇయర్స్కి వచ్చేసరికి ఒబెసిటీతో బాధపడే వాళ్ళుగా మారుతూ ఉన్నారు. సో ఈ ఒబెసిటీ బారిన పడకుండా హెల్దీగా ఉండటానికి ట్రై చేయాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాష్ట్ర అసెంబ్లీ ఆల్రెడీ తీర్మానం చేసి పంపించినటువంటి బిల్లులకి ఆమోదం తెలపకుండా 3 సంవత్సరాలకు పైగా పెండింగ్లో పెట్టారు అన్నట్టుగా తమిళనాడు గవర్నర్ని సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. ఎందుకని ఇంత బిల్లుల్ని జాప్యం చేస్తూ ఉన్నారు అన్నట్టుగా క్వశ్చన్ వేయటం జరిగింది. మనం చూస్తే తమిళనాడులో 2020 నుంచి కూడా కొన్ని బిల్లులు అనేవి పెండింగ్లో ఉన్నాయి. అవి చాలా ప్రజా ప్రయోజనమైనటువంటివి. వాటిని ఏవైనా మళ్ళీ తిరిగి పంపించటం కానివ్వండి, లేదంటే రిజెక్ట్ చేయటం కానివ్వండి, ఇలాంటివి ఏమీ చేయకుండా ఇలా గవర్నర్ దగ్గరే ఇంతకాలంలో ఎందుకు పెండింగ్ పెడతారు అన్నట్టుగా సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నర్ని ప్రశ్నించటం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపించిన బిల్లులు ఉంటాయో వాటికి సమ్మతి తెలపటంలో జాప్యం అనేటటువంటిది ఉండకూడదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 168 అన్నటువంటిది ఉంది. ఈ ఆర్టికల్ 168 ప్రకారం గవర్నర్లు శాసనసభల్లో భాగం కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అలాగే ఆర్టికల్ 200 కూడా దీనికి సంబంధించినటువంటిదే. ఒక్కసారి ఆర్టికల్ 200 అన్నటువంటిది ఏంటి అన్నట్టుగా మీరు కమెంట్ సెక్షన్లో నాకు ఆన్సర్ ఇవ్వండి. అలాగే ఇక్కడ ఆర్టికల్ 168 ఏంటి? గవర్నర్లు శాసనసభల్లో భాగం. అలాంటప్పుడు రాజ్యాంగాన్ని అనుసరించి మీ యొక్క ధర్మం ఏంటో అది నిర్వర్తించాలి, కానీ ఇలాగా బిల్లుల్ని పెండింగ్లో పెట్టడం, రాష్ట్రపతికి పంపిస్తాను అన్నట్టుగా హోల్డ్ చేసి ఉంచటం, ఇలాంటివన్నీ సరైనటువంటి మార్గాలు కావు అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గోదావరి కృష్ణా వివాదాలకి సంబంధించి. సో ఇక్కడ న్యూస్ ఏంటి, ఏం జరిగింది, ఇదంతా మనకు అక్కర్లేదు, కానీ గోదావరి ట్రిబ్యునల్ అన్నటువంటిది ఎందుకు, ఇది మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్. మనం చూస్తే 2014వ సంవత్సరంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా తెలంగాణ అన్నటువంటిది ఏర్పడింది, అవునా? అయితే దీని ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించి ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 84, అందులోనూ సెక్షన్ 84 క్లాజ్ 3 కింద కొత్త ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయొచ్చు. అంతేకాదు 1980లో గోదావరి జల పంపిణీకి సంబంధించి ఒక అవార్డుని ఇవ్వటం జరిగింది. అంటే దీనికి సంబంధించి ఒక తీర్పునిచ్చారు. అందులో ఏంటి, 1975 నుంచి 1980 వరకు వివిధ రాష్ట్రాల మధ్య కుదిరినటువంటి ఒప్పందాలనే ఈ గోదావరి అవార్డు అనేసి ఇవ్వటం జరిగింది. అయితే 1978వ సంవత్సరంలో ఆగస్టులో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంటే అవి తప్ప మిగతా ఒప్పందాలన్నీ కూడా ఈ గోదావరి అవార్డు ప్రకారం అమల్లో ఉన్నాయి. కానీ తర్వాత 2014లో ఏపీ నుంచి తెలంగాణ అన్నటువంటిది ఆవిర్భవించటం జరిగింది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి గోదావరిలో నిర్దిష్టంగా నీటి కేటాయింపులు జరగాలి. అంటే ఇప్పటిదాకా ఈ నీటి కేటాయింపులు అనేవి ప్రత్యేకంగా లేవు, జస్ట్ విభజిస్తూ వస్తూ ఉన్నారు అంతే. కానీ ప్రత్యేకంగా మా 2 రాష్ట్రాలకి నీటి కేటాయింపులు అనేవి చేయండి అన్నట్టుగా 2 రాష్ట్రాలు కూడా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి అన్నట్టుగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం గమనిస్తే తెలంగాణ రాష్ట్రమేమో 450 టీఎంసీలు 450 టీఎంసీల నీటితో వినియోగంతో 7 ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంటే దాని తర్వాత 714 టీఎంసీలకు పెంచింది అన్నట్టుగా ఏపీ ఆరోపిస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి, నీరు ఎంత అందుబాటులో ఉంది,
ఏ రాష్ట్రాలకి ఎంతగా వీటిని కేటాయించవచ్చు అన్నటువంటిది నిర్ణయించాలి. దాంతోపాటు తక్కువ నీరున్నప్పుడు ఎలాంటి ప్రాధాన్యాలు ఉండాలి అంటే తాగునీటికి ప్రాధాన్యమా, సాగునీటికి ప్రాధాన్యమా, లేదంటే జల విద్యుత్కి ఆ నీటిని వాడుకోవచ్చా, ఇలాగా ప్రాధాన్యత పరంగా కూడా తేల్చే ఒక ప్రోటోకాల్ అనేటటువంటిది ఈ ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పుడు వివాదం అనేది జరుగుతూ వస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామాలయ నిర్మాణం అనేది జరుగుతోంది. 2024 జనవరి 22వ తేదీన రాముని విగ్రహ ప్రతిష్ఠ అనేది జరగబోతోంది. ఆ నేపథ్యంలో ఈ రామాలయాన్ని ఏ శైలిలో నిర్మిస్తూ ఉన్నారు? మనకి నగర, వెసర మరియు ద్రావిడ అనేసి 3 నిర్మాణ శైలులు అనేవి ఉన్నాయి. అందులో దీనిని ఏ శైలిలో నిర్మిస్తూ ఉన్నారు? ఒక్కసారి ఇక్కడ చూడండి. జగతి, మండప, శిఖర, గర్భగృహ, ప్రదక్షిణ పథ అంటే చుట్టూ తిరగటానికి అనమాట ప్రదక్షిణ పథ, ధ్వజ అన్నటువంటిది, కలశం, ఇవన్నీ ఏ నగర శైలిలో ఉంటాయి? ఆల్రెడీ దీన్ని మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నామండి. ఇప్పుడు మీరు నాకు ఆన్సర్ చెప్పండి. ఇవన్నీ ఈ స్ట్రక్చర్స్ అన్నీ ఏ నగర శైలిలో ఉంటాయి? ఇలా ఏ అలైన్మెంట్లో ఉంటే దానిని ఏ శైలి అనేసి పిలుస్తాము? దీని ఆన్సర్ నాకు చెప్పండి. ఇక్కడ చూడండి, మన దేశంలో మొదటి నమో భారత్ రైల్ లేదా దీన్నే RRTS అంటాం, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అనేసి. దీనిని అక్టోబర్ 20వ తేదీన ప్రధాని ఏ మార్గంలో ప్రారంభించారు అంటే ఢిల్లీ, గజియాబాద్, మీరట్, ఢిల్లీ టు మీరట్ అన్నటువంటిది. అయితే ఇక్కడ ఈ RRTSలో 17 కిలోమీటర్ల మేర ఇప్పుడు పూర్తయింది. దీంతో పాటు నమో భారత్ రైల్ని ఈ 17 కిలోమీటర్ల కారిడార్తో ప్రారంభించారు. ఇది మొత్తం పొడవు 82.15 కిలోమీటర్లు, గంటకి 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఇది వెళ్తుంది. నెక్స్ట్ చూడండి, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం స్వాభిమాన్ అనే పేరుతో ట్రాన్స్జెండర్ పర్సన్ ప్రొటెక్షన్ సెల్ని ఏర్పాటు చేసింది అంటే ఆంధ్రప్రదేశ్. గుర్తుంచుకోవాలి. అంటే ట్రాన్స్జెండర్స్ లింగ మార్పిడి చేసుకున్నటువంటి వాళ్ళు అవమానాలకు గురవ్వకుండా ఆత్మగౌరవంతో జీవించేలాగా చేపట్టే చర్యల్లో భాగంగానే మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి మేం పనిచేస్తాం అనేటటువంటి నినాదంతో ఈ ట్రాన్స్జెండర్ పర్సన్ ప్రొటెక్షన్ సెల్ అయినటువంటి స్వాభిమాన్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, యూరోపియన్ యూనియన్ అత్యున్నత మానవ హక్కుల పురస్కారం అయినటువంటి సఖరోవ్ పురస్కారాన్ని 2023కు గాను ఎవరికి ప్రకటించారు అంటే మాసా అమీనీ, ఇరాన్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఈమె లాస్ట్ ఇయర్ మరణించారు. ఎందుకని? ఇరాన్ నైతిక విభాగం ఈమె హిజాబ్ ధరించలేదు అన్నటువంటి కారణంతో ఆమెని కస్టడీలో ఉంచి చిత్రహింసలకు గురి చేశారన్నట్టుగా ఆమె మృతి చెందిందనమాట. దాని తర్వాత చాలా ఆందోళనలు అనేవి జరిగాయి. ప్రభుత్వం ఆ ఆందోళనల్ని అణిచివేసింది కూడా. అయితే గత ఏడాది ఈ సఖరోవ్ పురస్కారాన్ని అంటే 2022కు సంబంధించి ఈ సఖరోవ్ పురస్కారాన్ని ఉక్రెయిన్ పౌరులకు ప్రకటించడం జరిగింది. అంటే రష్యా దురాక్రమణని ఎదుర్కొని పోరాడుతున్నటువంటి ఉక్రెయిన్ పౌరులకు దీన్ని ప్రకటించారు. అయితే ఇప్పుడు దీనిని ఈ సంవత్సరానికి మాసా అమీనీకి దీన్ని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ మెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం? నవంబర్ 19వ తేదీన. అయితే ఎందుకని అంటే మెన్ మరియు బాయ్స్కి సంబంధించి వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ని హైలైట్ చేస్తూ వాళ్ళ యొక్క హెల్త్ మరియు వెల్ బీయింగ్కి సంబంధించి అవేర్నెస్ని క్రియేట్ చేయాలన్నటువంటి లక్ష్యంతో ప్రతి సంవత్సరం నవంబర్ 19వ తేదీని ఇంటర్నేషనల్ మెన్స్ డేగా జరుపుకుంటున్నాం. అయితే ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి జీరో మేల్ సూసైడ్ అన్నటువంటిది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఐసీసీ వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ 2023 విజేత ఎవరు అంటే ఆస్ట్రేలియా. ఏ దేశం మీద గెలిచింది? మన భారతదేశం మీద గెలిచింది. సో దీనికి సంబంధించి చూస్తే 13 ఎడిషన్స్ ఈ ఓడిఐ వరల్డ్ కప్స్ ఆడితే అందులో ఆస్ట్రేలియా 6 సార్లు గెలిచింది. తర్వాత వెస్టిండీస్ 2 సార్లు, ఇండియా 2 సార్లు గెలిచాయి. పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్ ఏమో ఒక్కొక్కసారి గెలిచాయి. అయితే ఇక్కడ విరాట్ కోహ్లీ ఈయన 2003వ సంవత్సరం ఈ వరల్డ్ కప్లో సచిన్ తెందూల్కర్ మొత్తం 673 రన్స్ తీస్తే విరాట్ కోహ్లీ ఇప్పుడు 765 రన్స్ తీసి ఆ రికార్డ్ని ఈయన తిరిగిరాశారు. అలాగే మొహమ్మద్ షామి, ఇతను మనం చూస్తే 7 గేమ్స్లో 24 వికెట్లు తీయటం జరిగింది. అలాగే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ టైటిల్ వచ్చింది ఎవరికి అంటే విరాట్ కోహ్లీకి. అలాగే ఆస్ట్రేలియాకి చెందినటువంటి ట్రావిస్ హెడ్, ఇతన్ని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్ అన్నటువంటిది వరించింది. చివరిగా నికరాగ్వాకి చెందినటువంటి షెన్నిస్ పలాసియోస్, ఈమె 2023కు సంబంధించి మిస్ యూనివర్స్గా నిలిచింది. అయితే ఈ మిస్ యూనివర్స్ పోటీలు అన్నటువంటివి 72వ ఎడిషన్ అన్నమాట. ఎక్కడ జరిగాయి? ఎల్ సాల్వడార్.
ఈమె ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? నికరాగ్వా. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.